బోధన్ శక్కర్ నగర్లో సాయంత్రం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 47 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు సరైన పత్రాలు లేని కారణంగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పత్రాలు ఉన్న వాటిని వెంటనే అప్పచెప్పాలని ఏసీపీ సూచించారు. రామ్లీలా మైదానంలో ఏసీపీ మాట్లాడుతూ శక్కర్ నగర్లో అనుమానితులు కనపడినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకి తెలపాలని ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు వెంకటనారాయణ, కృష్ణ, విజయ్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మొత్తం 52 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అందులో 47 వాహనాలు, 2 టూ వీలర్ వెహికల్స్, 5 ఆటోలు. వీటికి సరైన డాక్యుమెంట్స్ చూపించి మీరు మీ వాహనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పెట్టడం ప్రధాన ఉద్దేశం మన ఏరియాలో ఏం జరుగుతుంది, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, మన దగ్గరికి ఏమైనా కొత్త వ్యక్తులు వస్తున్నారా, వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు ఏమైనా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా దందాలు కానీ ఇటువంటి ఏమైనా చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా ఇక్కడ వాహనాలు కొనుక్కొని ఏమైనా దొంగతనాలు చేస్తున్నారా, ఇవన్నిటికీ నేరానికి సంబంధించిన దానికోసము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి నెల కూడా మనము ఏదో ఒక మన బోధన టౌన్ కానీ బోధన సర్కిల్ ఏరియా కానీ రుతురు ఏరియాలో కానీ ప్రతి నెలలో మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటున్నాము. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. నేరం చేసే వాళ్ళు కూడా నేరాలు కూడా చాలా వరకు తగ్గినాయి. సో ఈ ప్రోగ్రాం ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటుంది. మీ అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ సహకరించి మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపడం కోసం మనం అంతా కూడా ప్రజలందరూ పోలీసు సహకరించి మనం ఉండే ప్రదేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి జీవితం గడపాలని మీ సహకారానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వెహికల్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సహకరించినటువంటి శక్కర్ నగర్ ఏరియా ప్రజలకు మరియు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని కోరుతూ ముగిస్తున్నాం.